ఉజ్వల్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభించిన జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఉజ్వల్ రెడ్డి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం జహీరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉజ్వల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు విద్య వైద్యం ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, జుక్కల్ నియోజకవర్గంలో వైద్యం విషయంలో చాలా వెనుకబడి ఉందని, ఇక్కడ హాస్పిటల్ కానీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, పేద ప్రజలకు వైద్యం చేయించుకోవాలన్న వాళ్ళకి కావలసిన సదుపాయం లేకపోవడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నారని, వీటిని గుర్తించి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సహకారంతో జుక్కల్ మండల కేంద్రంలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్యం అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో గత పాలకులు చాలా నిర్లక్ష్యం వహించారని, రోడ్డు సౌకర్యం కానీ వైద్య సౌకర్యం కానీ సరిగా లేవని, వచ్చే 2-3 సంవత్సరంలో జుక్కల్ నియోజకవర్గం రూపురేఖలే మారుస్తామని ఆయన మీడియా సమావేశంలో హామీ ఇచ్చినారు. వచ్చిన విలేకరులందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ చేపట్టిన ఉజ్వల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు లక్ష్మీకాంతరావు అన్న గారికి ధన్యవాదాలు. ఎందుకంటే వారి ఆశీర్వాదం లేకుండా, వారి సహాయ సహకార్యాలు లేకుండా ఇక్కడ ఇంత బ్రహ్మాండమైన క్యాంప్ ఏర్పాటు చేయలేకపోతుంది. క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జుక్కల్ నియోజకవర్గంలో చాలా వెనుకబడింది. అసలు విద్యారంగంలో కానీ వైద్యారంగంలో కానీ అసలు చాలా వెనుకబడింది. కాబట్టి ప్రజలకు మనం కార్డియాలజీ, పీడియాట్రిక్స్, ఆఫ్థల్మాలజీ, మన న్యూరాలజీ, అదేవిధంగా జనరల్ మెడిసిన్ ఇక్కడ తీసుకొస్తే కనీసం స్క్రీనింగ్ టైప్ అయిపోయి వాళ్ళకి ఏమైనా పెద్ద జబ్బులు వస్తే వేరే హాస్పిటల్కి పోయే విధంగా మొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేశాము. రానున్న రోజుల్లో ఇదే కంటిన్యూ చేస్తాము. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం నేను యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లో కూడా ఒక డాక్టర్ లేడని. అది తెలిసినప్పుడు ఏమనుకున్నామంటే మొట్టమొదటిగా ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ పెడదాము, స్క్రీనింగ్ చేసి వాళ్ళకు మందులు అందుబాటులో కానీ, కళ్ళజోడ్లు అందుబాటులో కానీ, ఎవరైనా 30-40 మందికి కంటి ఆపరేషన్లు చేయించాలన్నా కానీ అవన్నీ ఫ్రీగా చేయించాలని తలపెట్టాము. ఇప్పుడు మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తాము. మార్పు మొదలైంది. ఇంతకుముందు కూడా అందరికి మాకు చెప్తున్నాయి, మార్పు మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. మా లక్ష్యం ఒకటే, ఇప్పుడు నెక్స్ట్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. మా లక్ష్యము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ ఎంపీ ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి మన వాళ్ళు అయినప్పుడు మేము గత 15 సంవత్సరాలలో లేని అభివృద్ధి వచ్చే 3-4 సంవత్సరాలలో చేసి చూపిస్తామనే నమ్మకం మాకుంది. చేసి చూపిస్తాం కూడా. మీరు